నువ్వు ఎన్ని రకాల ఒత్తిళ్లలో గుండా ప్రయాణం చేస్తున్నావు. సైతానుగాడే వచ్చి నీ త్రోవలు అడ్డు నిలబడ్డా, మనుషులే వచ్చి నీ త్రోవలు అడ్డు నిలబడ్డా, సమస్యల వలయమే వచ్చి నిన్ను చుట్టేసినా, నీ త్రోవకు అడ్డుగా నిలిచిన మనస్సున సందేహింపక విశ్వాసాన్ని బట్టి దేవుని నామాన్నెత్తి దాన్ని గద్దించమన్నాడు, దాంతో మాట్లాడమన్నాడు. కొండతో మాట్లాడు పోతుందన్నాడు. మనం కొండతో మాట్లాడగానే కొండను గురించి మనుషులతో మాట్లాడుతుంటాం. దేవుడు చెప్తున్నాడు డైరెక్ట్గా కొండతోనే చెప్పే. కొండ అంటే ఏంది, మళ్ళీ రాళ్ళ రప్పలు ఉన్నదా? సైతానుగాడు ఒక కొండ, సైతాను సంబంధులు ఒక కొండ, సైతానుగాడు కల్పించే సమస్యలు ఒక కొండ. ఇవే కదా ఇప్పుడు నేను గుల్ల చేస్తుంది. కొంతమందినేమో మనుషులు ఇబ్బంది పెడుతున్నారు. అప్పులు పాపం కొంతమందిని ఎంతగా అంటే, అప్పిచ్చినోడు కనపడితే పెద్ద కొండ కనపడ్డట్టే, అయిపోయాను రా బాబు అని. నేను చెప్తున్నాను అవన్నిటినీ. కొంతమంది అంటారు అప్పులు కొండలా పెరిగిపోయినాయి అయ్యా, తరిగేటట్టు కనపట్టలేదయ్యా. నేను చెప్తున్నా, రోజు నువ్వు మాట్లాడంతే మోకాళ్ళేసి. ప్రభుతో మాట్లాడు, కొండను ఆజ్ఞాపించు. ప్రభుతో మాట్లాడు, దారి తొలగమని కొండతో మాట్లాడు. పోయిది యేసునామాల అడ్రస్ లేకుండా. మనస్సున సందేహం పెట్టుకోవద్దు, విశ్వాసంతో పలుకును అంతే. కొండలాంటి సమస్యలు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంట వ్యక్తులని చుట్టుముట్టినేమో, వాళ్ళని శోధించి ఆ కొండలాంటి సమస్యలతో నువ్వు మాట్లాడు, వాటితో మాట్లాడు. అవి వెళ్ళిపోతాయి. విడుదల పొందుతారు వాళ్ళు, విడుదల పొంది తీరతారు వాళ్ళు యేసు నామములో. ఆమేన్. అది